ఉపవాసించి ప్రార్థించటం, ఆహారం మానుకొని మనం దేవుని పాదాల చెంత తిండి మానుకొని మనం దేవునికి మొర్ర పెట్టడం. ఒకవేళ ఆహారం తినకపోతే శక్తి ఉండదు, నీరసించిపోతాం. అయినా సరే నేను బ్రతకాలి, మనుగడ సాగించాలంటే నాకు తిండి అవసరం. కానీ ఇప్పుడు తిండి మీద కూడా నాకు ఆసక్తి లేదు, నాకు నిద్ర మీద ఆసక్తి లేదు, తిండి మీద ఆసక్తి లేదు. వాటి అవసరత నా శరీరం జీవించడానికి ఉంది, కానీ ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నా కండిషన్ అలా ఉంది, నాకున్న ఒత్తిడి అలా ఉంది, నాకున్న ఆవేదన అలా ఉంది. కనుక నాకు ఇప్పుడు ఇవేవి కాదు, నాకు దేవుడు అవసరం అని మనం చెప్పకనే చెప్తున్నాం.